బాల శిక్ష అనే గ్రంథము ఒకప్పుడు మన తెలుగు వారికి జ్ఞానముతో పాటు మన భారత చరిత్రను కూడా సులువుగా బోధించింది. దీని ద్వారా సంస్కారం కూడా అందగలిగింది. దానినే ఇప్పుడు దానిలోని పాఠాలలో ఒక పాఠము 2-3 నిమిషాల్లో వినిపిస్తాను, వినండి. అపనిదపము మేలు అరయధనము పాలు ఆశలెస్స గెలువు ఆజ్ఞందు నిలువు ఇంపు మాటలాడు ఇచ్చుకేతి వేడు ఈవి జరసనోడు ఈడు అని గూడు ఉన్న చోట నుండు ఉత్తమాట బెండు ఊరగలిసి మనము ఊని పనుల గనము ఎగుదు దలసవద్దు ఎప్పుడు విందు ముద్దు ఏరి వియ్య మందు ఏకరీతి నందు అయిన వారి చేరు 5 గుర్ల గోరు ఉరుల కార్యమాను ఒప్పు చాలా బూను ఒట్టి మాట విడువు ఓర్పు మించి సెలవు అవునని పని ఎంచు అవునని భూమించు కళ్ళ మాట వినకు కన్న చోట జనకు గట్టి మాట నుడువు గర్వం అంత విడువు చెప్పు కనుకు ఇచ్చి చెప్పు కేలగుచ్చి చొచ్చి విగరాదు చొరవలేనివాడు జాగరుకుడనుము జాలిమునకు తగుము జవర కొర్ల సొమ్ము చౌకు పదము కమ్ము టక్కులేమి చేయకు టక్కు అని దాయకు డబ్బులెస్స గెలువు డంబమప్పు నడువు తరణి పైరు పెట్టు తపము భోగబట్టు దబ్బరాట పాటు దయని విధువ దేటు నయము తప్పవద్దు నడత మంచి పద్దు పాప బుద్ధి కలదు పాము చెలిమి జెరుసు బాసలాడబోకు పాలు జాడరాకు మనవి వినుట ఎప్పు మమత విడవి తప్పు ఎతుల నింద జరచు ఏచిన భంగపరచు రమణి మాయ పడక రిపుల చేరి చెడక లోభమును గూర్చి వచనం ఒకటి కలదు వాదుకెప్పుడు నలుపు శిక్ష వంచ తొలుకు సకుల కీడు బాపు. ఇది ఒక పాఠం. అలాగే మరొక పాఠం. దేవదేవరమ్ము కౌమయమమ్ము రుకలేనివాడు పూక చేయలేడు ఎక్కువైన బుద్ధి పెక్కు కార్యసిద్ధి బాగుగాదునొచ్చు యోగుదనవచ్చు పొడుగు నడతపోను ఎడమ గడిచిపోను స్వామి పాద సేవ క్షేమమంత త్రోవ నొచ్చి ధనములందు ఇచ్చేసమునందు మంచి విద్య చదువు మంచి బుద్ధి చదువు రాజవాణి విందు మాచకమ్మ పొందు రాజు లేని ఇళ్ళు పూజ లేని గుళ్ళు రాజు కొలువుతోటి గాజు గినసాటి కట్టు లేని నోరు కట్ట తెగిన ఏరు ఒట్టివాని మాట గట్టి నీళ్ల మూట కొంట సిరుల నీరు కుంటివాడు దాటు ఎడని లోబి వ్రేత పొడమినతడు మ్రోత అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల గుణములెన్నియున్న తుడమ వెదలనన్న నీతి లేని వాడు కోతి కంట బీడు సతిని బొంది మెలగు సుతుల బొంది చలగు చదువు లేని మొద్దు కదలలేని ఎద్దు మొదట ఇంట గెలువు పెదపరచ్చ గెలువు పెద్దల ఎందు భక్తి ముద్దుగులకు ముక్తి తనుములెసవారు వినయమెప్పుడు ఊరు గొప్పవాని పట్టు గొప్ప వెలుపు కట్టు ఇంపు వేల్పు కొలువు సొంపు సిర్ల సలువు అబ్బలేని బిడ్డ మబ్బు లేని ఎడ్డ ప్రియము లేని విందు నయముగాని మందు వరవు మించి సెలవు వరవు గెచ్చు బరువు నారి లేని విల్లు నారి లేని విల్లు నారి లేని ఇల్లు నారి లేని విల్లు తులువతోటి చెలిమి చిలుక కాటి కలిమి ఏల్పు మేర భక్తి సలుపులెస్స ముక్తి కవిత లేని నోళ్ళు చెవి లేని కూళ్ళు బాసలాడువాడు కాసు చేయలేడు హితమెప్పుడు చేయు అయితమిప్పుడు బాయు నీతి వాక్యమాల నీతి తోడ బాల. మరొక పాఠము. అంకె తప్ప వేయవద్దు అడ్డమాట చెప్పవద్దు అన్నమాట తప్పవద్దు అప్పు చేయవద్దు అపకారం చేసిన వారికి ఉపకారం చేయవలను ఆడి తప్పబోకు ఆకలి కొన్న వారికి అన్నము పెట్టవలను ఆడిన మాట తప్పరాదు ఈత కొట్టవద్దు రుణ చేసి శత్రు శిశంలోంచరాదు ఒకరి మీద చాడీలు చెప్పరాదు వరుసలేని తనము వీడువు కష్టపడ్డవాడికి సుఖము దక్కు కలనైనా పంకవద్దు కీడు చేయవద్దు కీర్తి పొందగోరు కృతి చేత కీర్తి నొందు కొండ చేష్ట మాను కొండము చెప్పువానితో పగ చేసుకున్న రాదు కోటి వరాలు ఇచ్చినా హీనుని కొలవరాదు గర్వపడవద్దు గురుభక్తి చాలా వంచు గురువు చెప్పిన మాట నమ్మవలను చదువుకొండు కాలము వ్యర్థం చేయరాదు చదువు మీద తలంపు ఉంచవలను చాడీ చెప్పరాదు చింతన చేయని విద్య పనికిరాదు చెడు గుణము విడిచిపెట్టు చెడు పని చేయరాదు చెడ్డ చోటు విడువు చెప్పి లేదనవద్దు చేతి పని నిలిపవలదు చౌకగా కొనుము జనులు నిందింపదగిన పని చేయరాదు జీవ హింస చేయరాదు తడిబట్ట కట్టరాదు తనకు చదువు వచ్చునని గర్వపడరాదు
తనకు పగవాడైనా కీడు తలవరాదు. తన కోపమే తనను చంపును. తన గుట్టు బయట పెట్టరాదు. తన మరుగు తెచ్చిన వారిని రక్షింపవలను. తన ఊరి వారితో పగ చేయరాదు. తనను తాను పొగుడుకొనరాదు. తప్పు సత్యము చేయరాదు. తల్లిదండ్రులను కష్టపెట్టరాదు. తల్లిదండ్రుల మాట వినవలను. తంట మాట చెప్పవలదు. ధర చూసి కొనగోరు. దేవుని నిందించరాదు. దొంగతో స్నేహం చేయరాదు. దొంగ సొమ్ము కొనవద్దు. ధర్మచెంత మానవలదు. నమ్మిన వారిని చెరపరాదు. పగవాడు శరణు చేసిన కాపాడవలను. పంక్తి భేదం చేయరాదు. పచ్చికాయకెళ్ళవద్దు. 10 మంది వద్దన్న పని చేయరాదు. పరుల సొమ్ము కోరవద్దు. పాపము చేయవద్దు. పెద్దల మాట వినవలను. పేదల మీద దయవంచవలను. ప్రజ్ఞ మాట చెప్పుకోకు. పరనింద చేయరాదు. ప్రభు దయ నమ్మి గర్వపడరాదు. మాయ చేయబోకు. మంచి గుణము విడవలదు. మంచి చోట చేరు. మంచి పాలు త్రాగు. మందుకు తగిన పత్యము చేయవలను. యతి నింద చేయరాదు. యోగ్యత తెలిసి నేము చేయవలను. రాజద్రోహం చేయరాదు. రుచి అని చాలా తినరాదు. రోగిలోకి దూరరాదు. లేమి వచ్చునని విచారపడరాదు. లోతు చూడ నీళ్ల పోకు. విద్య ఎంత వచ్చినా చాలునని చెప్పరాదు. విద్య చెప్పిన వారిని మరువవలదు. వింత మాట వినగోరు. వేళ్లకు తగినట్టుగా నడుచుకునవలను. వ్రాయ చదువు నేర్చిన వాడు సుఖపడును. శుచిగా నుండగోరు. సత్యము తప్పరాదు. సభలో నవ్వరాదు. సభలో సిగ్గుపడరాదు. సంపద ఉన్నది గర్వపడరాదు. సాధ్యము కాని పనికి కూరరాదు. స్వామి అందు భక్తి ఉంచు. స్నేహము గల చోట అప్పు తీయరాదు. హింస చేయబోకు. మంచి పనులే చేయవలెను. వేగంగా చెప్పడం వలన కాలం కలిసి వచ్చిందే కానీ అర్థం అనేది కష్టతరమవుతుంది. సరే, కాస్త శ్రద్ధగా వినండి.